చాలామంది హిందీలో వచ్చిన స్త్రీ మూవీ చూసే ఉంటారు. కానీ దాని వెనక ఉన్న రియల్ స్టోరీ ఏంటో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అసలు ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, అది నిజంగా జరిగిందా, అది నిజంగా జరిగితే అది ఎక్కడ జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్ మీద చాలా స్టోరీస్ అయితే వచ్చాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే కర్ణాటకలో బెంగళూరుకి కొంచెం దూరంలో ఒక పల్లెటూరు ఉంటుంది. సర్వేష్ అనే ఒక అతను బెంగళూరులో ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. సర్వేష్ హాలిడేస్ అని చెప్పి అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఇంట్లో వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇంట్లోకి వెళ్లే ముందు ఇంటి డోర్ మీద నాలేబా అని రాసి ఉంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. అమ్మ ఏంటి ఇలా రాశావు అని అడిగాడు. వెంటనే వాళ్ళ అమ్మ కంగారుగా సర్వేస్ని లోపలికి తీసుకొచ్చింది. జరిగిందంతా చెప్పింది. కానీ సర్వేస్ సిటీలో ఉండడం వల్ల దాన్ని నమ్మలేదు. తిరిగి వాళ్ళమ్మని తిట్టాడు. దానికి వాళ్ళమ్మ కామ్గా ఉండిపోయింది. పక్క ఇంట్లో వాళ్ళు వాళ్ళ డోర్ మీద అసలు ఏం రాయలేదు. పక్కన ఉన్న అబ్బాయి పేరు ఆది. పక్కింటి వాళ్ళమ్మ ఎంత మొత్తుకున్నా డోర్ మీద నాలేబా అని రాయలేదంట. వాళ్ళ అబ్బాయి ఇలాంటివి నమ్మకూడదు అని కోప్పడి రాయలేదంట. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. టైం 12:30 దాటి ఉండొచ్చు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అదే టైంకి గల్ గల్ మని గజ్జల సౌండ్ వచ్చింది. ఆ సౌండ్కి సర్వేస్కి చిన్నగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. ఏంటి ఆ సౌండ్ అని వెళ్ళి చూద్దామనుకున్నాడు. కానీ ఎందుకులే అని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఆ సౌండ్ వచ్చింది. ఈసారి ఆ సౌండ్కి లేచి కూర్చున్నాడు. ఎవరో పక్కింటి వాళ్ళ తలుపులు కొడుతున్నట్టు సౌండ్ వచ్చింది. సర్వేస్ వాళ్ళ అమ్మని లేపి పక్క ఇంట్లో వాళ్ళ తలుపులు ఎవరో కొడుతున్నారు అని అన్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ అబ్బాయి మీద కోప్పడి నువ్వు ఏం మాట్లాడకుండా వెంటనే పడుకో అని కోప్పడింది. సర్వేస్కి ఏం అర్థం కాలేదు. కానీ అమ్మ చెప్పింది విని వెంటనే పడుకున్నాడు. నిజానికి వాళ్ళ అమ్మ చెప్పింది నిజమేమో అని భయంతో కూడా పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి పక్క ఇంట్లో ఆది కనపడట్లేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆదిని ఒక దయ్యం తీసుకెళ్లిందని. ఇలా సర్వేస్ అక్కడున్న కొన్ని రోజుల్లోనే చాలా మంది మాయమైపోయారు. ఎందుకు ఏంటో అని ఎవరికి తెలిసేది కాదు. అందరూ ఇంటి బయట నాలేబా అని రాయడం మొదలుపెట్టారు. ఈ విషయం సర్వేస్ బెంగళూరుకి వెళ్ళాక న్యూస్ పేపర్లో ఆర్టికల్ కింద రాసి పబ్లిష్ చేశాడు. అప్పుడు ఈ న్యూస్ బయటికి వచ్చింది. చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చాలా భయపడిపోయారు. ఆ ఊర్లో వాళ్ళు 7 PM అయితే చాలు డోర్లు వేసుకునేవాళ్ళు. తర్వాత ఎవరు వచ్చి డోర్ కొట్టినా డోర్ తీసేవారు కాదు. అక్కడి వాళ్ళ నమ్మకం ఏంటంటే నాలేబా అని చూసిన దెయ్యం మళ్ళీ రేపు వస్తుంది. రేపు వచ్చి అదే మళ్ళీ చూస్తుంది. ఎల్లుండి వస్తుంది. అందుకే ప్రతి ఇంటి మీద నాలేబా అని రాసి ఉంచారు. ఈ ఇన్సిడెంట్ వెనుక ఎన్నో కథలు వచ్చాయి. అందులో మొదటిది ఇప్పుడేంటో చూద్దాం. ఒక అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది. కానీ పెళ్లి రోజుకి కరెక్ట్గా ఆ అబ్బాయి మండపానికి రాలేదు. అప్పుడు ఆ అమ్మాయికి తెలిసింది పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ అబ్బాయి మోసం చేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడని. అప్పటి నుండి ఆ అమ్మాయికి మగవాళ్ళంటే చాలా కోపం పెరిగింది. ఇంకా మగవాళ్ళందరూ ఇంతే, అందరూ మోసం చేసేవారే అని గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అందుకే బ్లాక్ మ్యాజిక్ కూడా నేర్చుకుంది. అప్పటి నుండి ఊర్లో ఏ మగవాడు కనపడినా ఒక అందమైన వాయిస్ తో పిలిచేది. వెనక్కి తిరిగి లేదా డోర్ ఓపెన్ చేసినా అంతే, ఇంకా ఆ అబ్బాయి కనపడేవాడు కాదు. ఊరి చివరన చనిపోయి దొరికేవాళ్ళు. అలా అందుకే అందరు అబ్బాయిలు 7 గంటలకల్లా ఇంటికి వచ్చేసేవారు. ప్రతి ఇంటి డోర్ మీద నాలేబా అని రాసి ఉంచేవారు. ఇంకొక కథ ఏంటంటే అదే ఊర్లో రాములమ్మ అనే ఒక అమ్మాయి ఉండేది. పెళ్ళైన వెంటనే వాళ్ళ ఆయన పని కోసం వేరే స్టేట్కి వెళ్ళాడు. ఈలోగా ఇక్కడ రాములమ్మ ప్రెగ్నెంట్ అయ్యింది. హస్బెండ్ వేరే ఊర్లో ఉండగా తను ప్రెగ్నెంట్ ఎలా అయిందని ఆ ఊర్లో వాళ్ళంతా నిలదీశారు. పల్లెటూరు కదా, పైగా అప్పట్లో ఇలాంటి పాటింపులు బాగా ఎక్కువగా ఉండేవి. ఈ విషయం వాళ్ళ హస్బెండ్కి చెప్పారు. వెంటనే వచ్చి వాళ్ళ హస్బెండ్ రాములమ్మని అందరి ముందు కొట్టి బయటికి తరిమేశాడు. ఇంకా రాములమ్మ చేసేదేం లేక అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న జంతువులను చంపి అవి తింటూ బ్రతికేది. అలా కొన్ని మంత్స్ అయ్యాక తను బిడ్డకి జన్మనిచ్చింది. కానీ పుట్టిన వెంటనే ఆ బిడ్డ చనిపోయింది. అది రాములమ్మ తీసుకోలేకపోయింది. ఇదంతా ఆ ఊరి వాళ్ళ వల్లే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. ముందు ఊరి పెద్దని చంపేసింది. అలా అలా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంది. తన రివెంజ్ తీర్చుకుంటుంది అని అక్కడ ఊరి వాళ్ళు చెప్పేవారంట. కానీ అసలు ఆ స్త్రీ ఎవరో ఏంటో, తన కథ ఏంటో అని పర్టికులర్గా ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. కానీ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఊర్లో అబ్బాయిలు మాత్రమే కనపడకుండా పోయేవారు, ఇంకా చనిపోయేవారు. ఆ ఊర్లో అమ్మాయిలకి ఏం జరిగేది కాదు. దానివల్ల అక్కడ తిరిగేది ఒక అమ్మాయి అని చెప్పేవారు. ఈ ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది. అందుకే ఈ ఇన్సిడెంట్ మీద మూవీ కూడా తీశారు. కన్నడ లాంగ్వేజ్లో ఈ మూవీ కూడా ఉంది. ఇంకా హిందీలో స్త్రీ అనే పేరుతో ఒక మూవీ కూడా వచ్చింది. ఆ లేడీ రెడ్ డ్రెస్లో వచ్చేదంట.
కొంతమంది అమ్మాయిలు ఆ లేడీ వెళ్తున్నప్పుడు ఇంటి విండోస్ వెనుక నుండి లేడీని చూశారంట. అప్పటి నుండి ఆ ఊర్లో అమ్మాయిలు కూడా రెడ్ డ్రెస్ని వేసుకోవడం మానేశారు. ఎందుకంటే రెడ్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఇదంతా చేస్తున్నారేమో అని అనుకుంటారని. ఈ ఇన్సిడెంట్ని కొంతమంది నిజం అనుకుంటారు, ఇంకొంతమంది ఫేక్ అనుకుంటారు. కానీ ఎవరికి తెలుసు అది ఒకవేళ ఫేక్ అయితే ఇంత పాపులర్ అవుతుందా? ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడ ఉంది? ఇలాంటి ఇన్సిడెంట్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.